कबड्डी 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 by St. John's Ramatapur choose right music fund jersey number 7 St. John's School నుంచి ఫస్ట్ రైడ్ లోనే బోనస్ వచ్చింది మరి ఇందిరా స్కూల్ నుంచి జెర్సీ నెంబర్ 6 సెకండ్ పొజిషన్ ప్రదర్శిస్తున్నారు బోనస్ 2 పాయింట్స్ టోటల్ 3 సో జెర్సీ నెంబర్ 6 నుంచి రైడ్ చూస్తున్నాం మనం ఇందిరా హై స్కూల్ నుంచి మరి మళ్ళీ సంకల్ప్ డిఫెండర్ పైన హ్యాండ్ చేయడం జరిగింది విద్యార్థి రైడింగ్ లో ఉండడం జరిగింది సార్ నేను చెప్పినట్టు చాలా ఓవరాల్ నడుస్తూ ఉంది మేబీ మనం చూడొచ్చు మ్యాచ్ని రాజకీయమైన విధంగా ఎక్స్పెక్ట్ చేశాము కానీ ఇందిరా స్కూల్ వాళ్ళు మనం ఒక హ్యాండ్ టచ్ తీసుకొని మళ్ళీ బోనస్కి వెళ్ళడం మనం చాలా డిఫరెంట్ టైప్ స్కిల్స్ చూపిస్తూ ఉన్నారు వీళ్ళు ఇందిరా స్కూల్ వాళ్ళు చూద్దాం అక్కడ ప్రో కబడ్డీ మ్యాచ్ కంటే ఇక్కడ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా జరుగుతున్నది విద్యార్థుల పట్ల టాల్ రైడర్ సెంట్ జాన్స్ స్కూల్ నుంచి రైడర్ స్కిల్ చూస్తుంటే స్టార్టింగ్ అనిపిస్తూ ఉంది కొద్దిగా మూమెంట్ కనుక మనకు ఫుట్బాల్ చూపిస్తే కనుక ఈజీగా ఉంటుంది ఉంటుందని అనిపిస్తుంది స్కూల్ చూద్దాం కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది రైడర్ ఫేస్లో చూస్తే కనుక ఫుట్బాల్ కూడా మంచిగా చూపిస్తున్నాడు ఇంతకుముందు మనకు స్టాండింగ్లో ఉంది ఇప్పుడు కొద్దిగా హాఫ్ కోర్ట్ ఆడుతూ ఉన్నాడు మనకి పాయింట్ దొరికే ఛాన్స్ అనిపిస్తుంది ఒక 2 పాయింట్లు తీసుకొస్తున్నాడు ఏమంటారు అన్న అంటే నేను రైడర్ అవుట్ చేసిన తర్వాత లైన్ దగ్గర ఉంటే సెకండ్ చేయమంటున్నారు లోపలికి వస్తే మాకు ఇస్తున్నారు All out. St. John's 2 points. Number 5 and 6 మేము ఇప్పటివరకు ఒక్కడే అనుకున్నాం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నారు ఇద్దరు కూడా ఇద్దరు బ్రదర్స్ చెప్పి చాలా మంచి పర్ఫార్మ్ చేస్తున్నారు ఇద్దరు కూడా ఇంకొక మ్యాచ్ కూడా అన్న థ్యాంక్ యూ నిజంగా మేము ఇప్పటిదాకా నోటీస్ చేయలేదు విషయాన్ని జెర్సీ నెంబర్ 5 and 6 శ్రీ సాయి మోడల్ స్కూల్ సందీప్ సార్ శివ సార్ లేడు కదా వస్తున్నా శ్రీ సాయి మోడల్ స్కూల్ చైర్మన్ సందీప్ సార్ ప్లీజ్ స్టేజ్ మీదకి వెళ్ళాల్సి కోరుతున్నాం సంతోష్ సార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సార్ చూస్తూ ఉన్నాడు దయచేసి అందరూ కూడా ఇక్కడికి వచ్చిన ఈరోజు చీఫ్ గెస్ట్లు అందరూ కూడా దయచేసి మీ యొక్క మీరు ఏమనుకోకుండా మీ సమయాన్ని ఇంకొక ½ అవర్ ఇండియన్ నేవీ డే సెలబ్రేషన్ కబడ్డీ టోర్నమెంట్ ఆర్గనైజర్ సంతోష్ రెడ్డి సార్ చేతుల మీదకి వెళ్ళి శ్రీ సాయి మోడల్ స్కూల్ ఫౌండర్ చైర్మన్ సందీప్ సార్ గారికి ఇందిరా స్కూల్ యాజమాన్యం చేత శ్రీ సాయి మోడల్ స్కూల్ సందీప్ సార్ గారికి చిన్న సన్మానం
సమయాన్ని ఇక్కడ వెచ్చించి పిల్లలకు ఆశీర్వదించినందుకు. హాఫ్ టైం ముగిసే సమయానికి మరి ఇందిరా స్కూల్ నుంచి హాఫ్ టైం ముగిసిన తర్వాత ఒక ఎంటీ రైడ్ చూస్తూ ఉన్నాం మనం. జెర్సీ నెంబర్ 5 టాల్ రైడర్ సెయింట్ జాన్స్ జెర్సీ నెంబర్ 7 మంచి రైడ్ స్కిల్ చూపిస్తూ ఉన్నాడు. ఈ అబ్బాయిని మనం ముందు నుంచి చూస్తూ ఉన్నాం. మంచి ఎనర్జెటిక్గా ఉన్నాడు అబ్బాయి, చాలా కాన్ఫిడెంట్గా కూడా కనిపిస్తూ ఉన్నాడు. సో తన ప్రయత్నం తను చేస్తూ ఉన్నాడు. చూడండి పాయింట్ కోసం గ్రౌండ్ కొద్దిగా అనిపిస్తూ ఉంది. తర్వాత చూడండి మంచి స్పీడ్ చూపిస్తూ ఉన్నాడు, మంచి స్పీడ్ కనబరుస్తూ ఉన్నాడు. జెర్సీ నెంబర్ 7 సెయింట్ జాన్స్ స్కూల్ నుంచి చివరి వరకు ప్రయత్నం చేయాలి. నిరాశ చెందకూడదు. ఎప్పుడు కూడా ఆటలో ఏమైనా జరగవచ్చు, చివరి క్షణం వరకు ఏమైనా జరగవచ్చు. గెలుపు ఓటములు, ఓటమి గెలుపులు కూడా జరుగుతాయి. కాబట్టి మీరు మీ ప్రయత్నం చేయాల్సిందే. హై స్కూల్ రామతపూర్ చాలా హోరాహోరీగా జరుగుతుంది. 4 minutes to go. Last 4 minutes. సెయింట్ జాన్స్ హై స్కూల్ రామతపూర్ రైడర్ పాయింట్స్ తెచ్చే పనిలో, వారి టీంకి ఉత్సాహం కలిగించే పనిలో ఉన్నారు. చాలా చక్కటి ఆటను ప్రదర్శిస్తున్నారు. క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ కొట్టి వాళ్ళని జోష్ నింపాల్సిందిగా కోరుతున్నాము. నిజంగా మీరు అన్నట్టు అబ్బాయి చాలా కనిపించట్లేదు, చాలా యాక్టివ్గా చాలా ఉత్సాహంగా అనిపిస్తారు. చూడండి చూసే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి కోర్టులో ఒక గేమ్ ఆడాలనేసి ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టు అనిపిస్తున్నది. నాయకులకు కూడా ఒక మ్యాచ్ పెడితే బాగుంటుంది. సంతోష్ అన్న క్లాప్స్ కొట్టండి, క్లాప్స్. మరి ఇక్కడ ఇందిరా హై స్కూల్ వాళ్ళు చాలా ఎలాగో స్కోర్ లీడింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు టైం కిల్లింగ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. స్ట్రాటజిక్గా తెలివిగా వాళ్ళు ఆడుతూ ఉన్నారు. మరి ఒక కొన్ని నిమిషాలు కనుక టైం వేస్ట్ చేస్తే మనము విజయం మన సొంతం అని చెప్పి వాళ్ళు భావిస్తున్నట్టు మనకు అర్థమవుతా ఉంది. చూడాలి. సెయింట్ జాన్స్ హై స్కూల్ చెప్పలేము, వారు కూడా 2 points తీసుకొని వెళ్ళొచ్చు. వారికి మెడల్స్ మరియు కమాన్ సెయింట్ జాన్స్ స్కూల్ వాళ్ళు ఏదైనా మిరాకిల్ చేయగలుగుతారా, అద్భుతం జరగవచ్చు అనేది కూడా మనం వేసినాక తప్పదు. అందరూ అదే చూస్తున్నారు. ఈ ఆట దగ్గరగా లైవ్గా వీక్షిస్తుంటే మనకు కూడా అనిపిస్తుంది. అక్కడ ఉన్న నాయకులు కూడా చూస్తుంటే వారు కూడా వచ్చి వారితో మ్యాచ్ ఆడే విధంగా ఉత్సాహం, ఆ విధంగా వీళ్ళు ఆటని ఆసక్తికరంగా మార్చిన కింద పడిస్తారు.